మన దేశంలో ఉండే ప్రతి స్త్రీ ఆదిపరాశక్తే. ఒక మహారాణి పూజ గదిలో పూజ చేస్తుండగా కత్తులు బళ్ళాలు తీసుకుని శత్రువులు దాడికి దిగారు. ఎదుర్కోవడానికి ఆయుధం లేదు, సహాయం చేయడానికి సైన్యము లేదు. అప్పుడు ఆమె వారి దగ్గర ఉన్న ఆయుధాలనే తన ఆయుధాలుగా చేసుకొని వాళ్ళని ఎదుర్కొంటే మనం వీరనారి అంటాం. లేదు, తన దగ్గర ఆయుధాలు ఏమీ లేదని ఎదుర్కోకుండా రాజ్యాన్ని ప్రజల్ని వాళ్ళకే అప్పచెప్పి తప్పించుకొని పారిపోతే మనం ఏమంటాం? మీది కాని ఆచారం, మీది కాని సాంప్రదాయం, మీది కాని కుటుంబంలోకి మీరు అడుగుపెట్టారు. అయినా పర్వాలేదు, ప్రేమతో చెప్పడానికి మీ భర్త మీకు తోడుగా ఉన్నాడు. మీ భర్త మీకు గురువు అయితే సమయం వచ్చినప్పుడు తనకు సలహా ఇచ్చే మంత్రిగా మీరు ఎదగండి. దాన్నే కరణేషు మంత్రి అని అంటారు. బహుశా అలా ఎదుగుతారనే అనుకుంటా మిమ్మల్ని ఆది పరాశక్తులకి సమానం చేసింది. అలా కాదు, మీ వారు మంచిగా లేరు అని ఏదైనా కారణం చెప్తారా? అమ్మ నాన్నని ఎంచుకునే అవకాశం ఎవరికీ లేదు, కానీ భర్తని ఎన్ని అవకాశాలు తిరస్కరించి ఎంచుకొని ఉంటారు. అందులో కూడా మీకు తప్పు కనిపించింది అంటే మీ నిర్ణయం ఎంతవరకు కరెక్టు? మీ నిర్ణయాన్ని మీరే తప్పు అని ఒప్పుకుంటే ఎలా? డ్రైవర్ మంచివాడు, గమ్యాన్ని సురక్షితంగా చేరుస్తాడు అని నమ్మే కదా జీవితాన్ని మొదలుపెట్టింది. పూజ చేసే ముందు ఆలోచించాలి, ఏ దేవుడికి నైవేద్యం ఇవ్వాలా అని. కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత ప్రసాదం నచ్చలేదు అని విమర్శిస్తే ఎలా? నచ్చినా నచ్చకపోయినా అది మన పూజా ఫలమే అని దయచేసి గమనించండి. బస్సు నడిపే ప్రతి డ్రైవర్కి ఒక్కొక్క విధానం ఉంటుంది. తను లోకల్ అయితే షార్ట్కట్లో తొందరగా తీసుకెళ్ళవచ్చు. లో బీపీ పేషెంట్ అయితే కొంచెం ఆలస్యంగానే తీసుకెళ్ళవచ్చు. తనకు షుగర్ ఉంటే ప్రతి అరగంటకు ఒకసారి ఆపవచ్చు. ఇంకా లేదు, చురుకైన వాడు అయితే ఎన్ని మలుపులు వచ్చినా ఆగకుండా ఆనందంగా తీసుకెళ్ళవచ్చు. ప్రతి మనిషి కుటుంబం నడిపే తీరు ఒకటి ఉంటుంది. అది మీ ఆలోచనలకు తగ్గట్టు లేకపోతే గొడవ వస్తుంది. తన పని తనని చేసుకొనివ్వండి. అవసరమైతే మాత్రమే సలహాలు ఇవ్వండి. తన పని మీరు చేసినా లేదా పదే పదే విమర్శించి విసిగించిన ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని గమనించండి. మీ ఇంట్లో ఒక చెట్టు కాయట్లేదు అని దాని ఆకుల్ని రాల్చడం, రోజు రాయి పెట్టి కొట్టడం లేదా రంపం పెట్టి రోజుకో కొమ్మ నరకడం చేశారు. ఇప్పుడు కాండం ఒక కొమ్మ మాత్రమే మిగిలింది. సంవత్సరం మారింది, ఋతువులు మారాయి. ఇప్పుడు మిగిలిన కాండం చిగురించసాగింది, కొమ్మ కాయలు కాయసాగింది. మనకు వేరే దిక్కు లేదు. అందులో నుండి వచ్చే పళ్ళను మాత్రమే తినాలి, మన కడుపు నింపుకోవాలి. ఒక కొమ్మ మీద ఉన్న కాయలు మాత్రమే తింటే అది మనకు ఎలాగూ సరిపోదు కదా. మన అజ్ఞానం. సమయం వచ్చేదాకా మనం వేచి చూడలేదు. పోనీ రాకముందు దానికి కావాల్సిన నీళ్లు పోయలేదు, కనీసం రక్షణ కూడా కల్పించలేదు. అలానే కొత్త మొక్కని నాటుదామా అంటే మన కడుపు నింపేదాకా మనం బతుకుతామా అన్న గ్యారంటీ కూడా లేదు. ఎవరి పనిని వారు చేసుకొనివ్వడం ధర్మం. ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళని సహాయం చేసేదే చట్టం. ధర్మాన్ని మనం రక్షిస్తే ఋతువులు మారినా పర్వాలేదు, ఖచ్చితంగా మన కడుపు నింపుతుంది, జీవితం మొత్తం నీడనిస్తుంది. అదే చట్టాన్ని ఆశ్రయిస్తే మన చేతులకి మనమే నరికేసినట్టు అవుతుంది. నాకు బ్రహ్మదేవుడు ఒక వరం ఇచ్చాడు. నేను చూసిన ప్రతి మనిషి మరుక్షణం బూడిద అయిపోవాలి అని. నేను ఎంత శక్తిమంతున్నో కదా. అలా నేను వీధిలో వెళ్తున్నా చూస్తున్న ప్రతి మనిషి బూడిద అయిపోతుంటే నన్ను మీరేమంటారు? వీరుడా లేక రాక్షసుడా? అదే నా కళ్ళను నేనే పీకేసి వస్తే అప్పుడు నన్ను ఒక వీరుడు అని ఖచ్చితంగా అనుకుంటారు. నాకు బ్రహ్మ ఇచ్చిన శక్తే చట్టం మీ చేతిలో పెట్టిన శక్తి. దయచేసి దాన్ని వాడడానికి ప్రయత్నం చేయవద్దు. మహిళలు, మీ శక్తి అమోఘం. దాన్ని ధర్మానికి సాధించడానికి మాత్రమే ఉపయోగించండి. ఈ విషయం మీకు చెప్పడానికి దరిదాపుగా ఎవరు ముందుకు రారు. దానికి 2 కారణాలు. 1, చట్టం అంటే భయం. 2, మీ జీవితం ఎలా అయినా వారికి అవసరం లేదు. చట్టం అంటే భయం లేదు అని నేను చెప్పట్లేదు. మీ జీవితం పట్ల నాకు గౌరవం ఉన్నది అని చెప్తున్నాను. మతిస్థిమితం, జూదం, మోసం, వ్యసనం, అక్రమ సంబంధం ఉన్న భర్తలకు ఇది వర్తించదు.
దేహం దేశం ధర్మం కాపాడే బాధ్యతలో నాతో పాటు మీరు పాలు పంచుకోండి. మీరు చేసే ఒక్క లైక్ 10 మందికి వీడియోను చూపిస్తుంది. అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పైన సలహాలను కామెంట్లో తప్పక చెప్పండి.